హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పైసీ క్రంచ్. ఇవాల్టి స్పెషల్ గోంగూర చికెన్. ఇది చాలా మందికి ఫేవరెట్ డిష్. మెయిన్లీ మన తెలుగు పీపుల్ కి అయితే ఈ పేరు వినగానే నోరు ఊరుతుంది కదా. వేడి వేడి అన్నంలో ఈ గోంగూర చికెన్ వేసుకుని తింటే ఆ ఫ్లేవర్ ని ఒక్క మాటలో చెప్పలేం. అలాంటి ఈ డిష్ ని చాలా సింపుల్ గా ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా కడాయిలో నీట్ గా వాష్ చేసిన చికెన్ ని తీసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, కాస్త పసుపు, హాఫ్ స్పూన్ హోల్ గరం మసాలా, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త ఆయిల్ వేసి ఈ స్పైసెస్ అన్ని చికెన్ కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూత పెట్టి చికెన్ లో నుండి వచ్చే నీచు నీరు కంప్లీట్ గా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ లో చికెన్ ని కుక్ చేసుకోవాలి. ఈ చికెన్ కుక్ అయ్యే లోపు స్టవ్ మీద కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఒక పెద్ద కట్ట గోంగూర ఆకులు వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. గోంగూర క్వాంటిటీ అన్నది మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి. అందుకే నేను క్వాంటిటీ అన్నది ఇక్కడ చెప్పట్లేదు. ఇక్కడ నేనైతే ఒక పెద్ద సైజ్ గోంగూర కట్టని తీసుకున్నాను. నేను తీసుకున్నది ఎర్ర గోంగూర కాబట్టి చాలా పులుపుగా ఉంటుంది. అందుకే ఒక కట్ట అయితే సరిపోతుంది. ఒక 5 నిమిషాలకి గోంగూర ఇలా మగ్గుతుంది. అప్పుడు ఒక హాఫ్ స్పూన్ రాక్ సాల్ట్ వేసి గరిటతోనే కలుపుతూ ఉండాలి. అప్పుడే గోంగూర పేస్ట్ గా అవుతుంది. మనం మిక్సీ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా పేస్ట్ గా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసి అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఆయిల్ లో ఫ్రై చేయండి. జీలకర్ర ఎక్కువగా వేస్తే గోంగూరలో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 5 ఎండుమిర్చీలు యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్ స్లైసెస్ ని వేసి ఆయిల్ లో బాగా మగ్గనివ్వాలి. ఇవి త్వరగా కుక్ అవ్వడానికి కాస్త పసుపు, సాల్ట్ వేసి మూత పెట్టి ఆనియన్ ని బాగా మగ్గనివ్వాలి. తరువాత మనం ఆయిల్ లో ఫ్రై చేసిన గోంగూరను కూడా యాడ్ చేసి ఒక్కసారి అంతా కలిసేలా కలిపి ఒక పావు గ్లాస్ వాటర్ వేసి కలుపుకోండి. ఇలా ముందే కాస్త వాటర్ వేసి గ్రేవీలా చేయడం వల్ల గోంగూర చికెన్ పీసెస్ కి ఈవెన్ గా పడుతుంది. ఇప్పుడు మూత పెట్టి ఈ గ్రేవీని కాస్త మరగనివ్వాలి. ఈ లోపు మనం చికెన్ లో కూడా నీచు నీరు మొత్తం పోయి చికెన్ కూడా కుక్ అయింది. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ ని గోంగూర గ్రేవీలో యాడ్ చేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసి ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు లేదా ఆయిల్ కంప్లీట్ గా బయటికి స్క్వీజ్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోండి. చూసారు కదా, కొద్దిసేపటికి కాస్త దగ్గర పడి ఆయిల్ బయటికి వచ్చింది. ఇలా ఆయిల్ బయటికి వస్తే మన గోంగూర చికెన్ కర్రీ రెడీ అండి. ఈ కర్రీ వండిన వెంటనే కన్నా కాసేపటికి లేదా సాయంత్రానికి లేదా మరుసటి రోజుకైతే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే పీసెస్ కి గోంగూర పులుపు అన్నది వెళ్ళి టేస్ట్ తినేటప్పుడు భలే ఉంటుంది. ఈ కర్రీ అన్నం, చపాతీ, రోటీ లాంటి వాటికి పర్ఫెక్ట్ డిష్. వావ్, చూసారు కదా ఎంత బాగుందో. నాకైతే నోరు ఊడడం స్టార్ట్ అయింది. మరి మీకు ఖచ్చితంగా తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైసీ క్రంచ్.